అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఐ హేట్ మై వైఫ్. మూడవ భాగం. రచయిత జయ సుజాత గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. న్యూ స్టోరీ కాబట్టి హైప్ చేయండి. డల్గా ఉన్న ఐసు కొంచెం దూరం వెళ్ళగానే ఒక్కసారిగా అన్నయ్య బైక్ ఆపు అని అరుస్తుంది. ఎందుకు ఐసు అని సడన్ బ్రేక్ వేసి ఏమన్నా పడిపోయిందా అని అడిగితే కాదు అని తల అడ్డంగా ఊపుతూ వేలితో ఒకవైపు చూపిస్తుంది. తను చూపించిన వైపు చూసిన శివకి అక్కడ మిర్చి బండి కనిపిస్తుంది. శివ కోపంగా ఐసు వైపు చూడగా అన్నయ్య మిర్చి బజ్జీలు ఆకలేస్తోందని చిన్నపిల్లలాగా పొట్ట మీద చెయ్యి వేసుకుని క్యూట్ గా అంటుంది. దాంతో కోపంగా ఉన్న శివ నవ్వేస్తూ ఐసు తల మీద ఒక్కటేసి నీకింకా ఈ పిచ్చి పోలేదా అని అడుగుతాడు. ఎలా పోతుంది? అది నా ఫేవరెట్ కదా, త్వరగా వెళ్దాం పద, మళ్ళీ అయిపోతాయేమో అని కంగారు పెట్టేస్తుంది శివను. దాంతో బైక్ ను యూటర్న్ తిప్పి బజ్జీల బండి దగ్గర బైక్ ని ఆపుతాడు శివ. ఐషు శివ బైక్ దిగి స్టాండ్ వేస్తారు. 2 ప్లేట్ మిర్చి బజ్జీ చెప్తాడు. ఐసు బైక్ మీద కూర్చొని అబ్బా ఎంత బావుందో ఈ స్మెల్ అని అంటూ ఆస్వాదించడం చూసి శివ నీకు చిన్నప్పటి నుంచి ఈ బజ్జీల పిచ్చేంటే? అయినా నీకు బజ్జీల షాప్ వాడికి ఇచ్చి పెళ్లి చేసేయాలి. అప్పుడు నువ్వు రోజు బజ్జీలు వేయించుకొని మరీ తిందువుగాని అని ముక్కుని పట్టుకుంటాడు శివ. ఆ అని అరుస్తుంది ఐసు. బజ్జీల షాప్ అయితే నాకు పెడతాడేంటి? వాడు అమ్ముకుంటాడు కానీ వాడికి బజ్జీలు వేయడం వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా. ఒకవేళ బజ్జీలు వేయడం రాకపోతే నేర్చుకొని మరీ రమ్మంట అని నవ్వుతుంది ఐసు. నిన్ను అని అంటూ తల మీద ఒక్కటి పీకుతాడు శివ. ఈలోపు బజ్జీలు రావడంతో వాటిని తినే పనిలో పడిపోతారు ఇద్దరు కూడా. అలా ఒక ప్లేట్ అన్న ఐసు 3 ప్లేట్స్ తింటే కానీ అక్కడి నుంచి కదలలేదు. అలా మాట్లాడుకుంటూ శివ వాళ్ళ ఫ్లాట్ కి వచ్చేశారు. శివ లాక్ తీసి డోర్ ఓపెన్ చేయగానే ఐశ్వర్య లోపలికి వచ్చి ఫ్లాట్ మొత్తం చూసి వస్తుంది. శివ లగేజ్ తెచ్చి ఒక రూమ్ లో పెడతాడు. అన్నయ్య, సూపర్ గా ఉంది నీ ఫ్లాట్. నువ్వు ఒకడివే ఉంటావా ఇంత పెద్ద ఫ్లాట్ లో? ఇంత నీట్ గా ఉంది. లేదురా, ఇంకా ముగ్గురుంటారు. ఒకడు ఆఫీస్ కి వెళ్ళాడు, ఇంకొకడు జూనియర్ డాక్టర్ హాస్పిటల్ కి వెళ్ళాడు, ఇంకొకడు వాళ్ళ ఊరు వెళ్ళాడు. మండే వస్తాడు. మరి ఇద్దరు వస్తారు కదా. రారు, వాళ్ళు ఈవినింగ్ బయటకు వెళ్తున్నారు. అందుకే నిన్ను రమ్మన్నా. సరే, నీ లగేజ్ ని పక్క రూమ్ లో పెట్టా. ఈ 2 రోజులు నువ్వు అక్కడే ఉండు, సరేనా? నీకేమన్నా అవసరమైతే ఈ పక్క రూమ్ లోని నేనుంటాను, నన్ను పిలువు. ఓకే, నువ్వు ఫ్రెష్ అవ్వు. ఈలోగా ఫుడ్ ఆర్డర్ పెడతా. అన్నయ్య, నాకేం వద్దు, ఇప్పుడే కదా ఫుల్ గా తిన్నాను, ఇంకేమీ వద్దులే. నిజంగానా? ఆ నిజంగా. మళ్ళీ మిడ్ నైట్ ఆకలి వేస్తుంది. కొంచెం తిను పోని. కర్డ్ రైస్ పెట్టనా? అని కొంచెం సేపు ఆగి సరే అని అంటుంది. సరే, ఫ్రెష్ అయ్యిరా అని తను కూడా ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ కి వెళ్ళిపోతాడు శివ. ఐసు రూమ్ లోకి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న దగ్గర నుంచి కాల్ వస్తుంది. తను ఆనందంగా కాల్ ని లిఫ్ట్ చేసి హలో నాన్న. ఆ ఐసు, ఫ్లాట్ కి వెళ్ళిపోయావా తల్లి? ఆ ఇప్పుడే వచ్చాను నాన్న. సరే, ప్రయాణం బానే అయ్యింది కదా? హా, బాగానే అయ్యింది నాన్న. మీరేం చేస్తున్నారు? అమ్మ ఏడ్చిందా నేనొచ్చేశాక? ఏది అమ్మకొకసారి ఫోన్ ఇవ్వు నాన్న. ఆ ఇదిగో పక్కనే ఉంది, మాట్లాడు అని అంటూ కౌసల్యకి ఇస్తారు ఆయన. అమ్మా, ఆ చెప్పు, ఏంటి కోపమే? అమ్మా, అలా ఉండకు. సరే, రేపు వచ్చేనా మరి? నువ్వు వచ్చేసేది వద్దన్నా వెళ్ళావు కదా, నువ్వెందుకు వస్తావు? ఇదిగో ఇప్పుడు నువ్వు మామూలుగా మాట్లాడతావా లేదా పెట్టైనా? ఇప్పుడు పెడితే మళ్ళీ నేను చెయ్యను. నువ్వు చేసినా కూడా లిఫ్ట్ చెయ్యను. ఇప్పుడే చెబుతున్నా పెట్టేయినా మరి? వద్దులే, మాట్లాడతా. ఎప్పుడూ బెదిరించడమే. ఏమైనా తిన్నావా లేదా? ఆ తిన్నా, బజ్జీ తిన్నా. బజ్జీనా? అదిగో మళ్ళీ నువ్వు బజ్జీలు తిని గ్యాస్ట్రిక్ అవి తెచ్చుకుంటావా? అబ్బా, ఈ ఒక్కరోజేలే అమ్మా. ఈ మధ్య మీరు ఎక్కడ నన్ను తిననిచ్చారు? అయినా ఇంకా తిననులే, సరేనా? ఏమో, నీ మాట మీద నాకు నమ్మకం లేదు. రాత్రంతా ట్రైన్లో నీ గురించే ఫీలయ్యా, పాపం అమ్మని ఏడిపించాను అని. కానీ ఇప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడదామంటే ఇలా నాతో దెబ్బలాడుతున్నావు నువ్వు. ఇంకా వాళ్ళ నాన్న తీసుకొని అబ్బా, మీ ఇద్దరు నాకు అస్సలు అర్థం కారు. దూరంగా ఉంటేనేమో బెంగపడిపోతూ ఉంటారు. అదే దగ్గరుంటేనేమో ఇలా ఇద్దరూ కూడా దెబ్బలాడుకుంటూ ఉంటారు. సరేలే, నువ్వింకా భోజనం చేసి పడుకో. రాత్రంతా నీకు నిద్ర లేదేమో కదా. రేపు చేస్తాను అని పెట్టేస్తూ ఉంటే నాన్న, అందరూ భోజనం చేశారు కదా. నానమ్మ ఏం చేస్తుంది? ఆ నానమ్మ భోజనం చేసి ఇప్పుడే నీ గురించి అడిగి పడుకుంది. సరే, పిన్ని బాబాయ్ కూడా చెప్పండి నాన్న, నేను వచ్చేస్తానని. సరే చెప్తా, నువ్వు జాగ్రత్త. శివతోటే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, అర్థమైందా? సరే నాన్న. మీరు అమ్మ భోజనం చేసేశారు కదా? ఆ చేసేశాంరా. సరే బాయ్ నాన్న. సరే, జాగ్రత్త, ఉంటా అని పెట్టేస్తాడు. ఇంకా ఫోన్ బెడ్ పై పెట్టి
నైట్ డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఈలోగా ఫుడ్ ఆర్డర్ వచ్చేస్తే శివ అది తీసుకొని టేబుల్ మీద సర్దుతాడు. అప్పుడే ఐషు కూడా ఫ్రెష్ అయ్యి బయటకొస్తుంది. వచ్చావారా అని ప్లేట్ తీసి భోజనం పెట్టి ఐషుకి ఇస్తాడు. అయ్యో అన్నయ్య, నేను సర్వ్ చేసేదాన్ని కదా. పర్లేదులే, ఫుడ్ తీసి ప్లేట్లో పెట్టాను అంతే కదా. నేనేదో వండినట్టుగా చెప్తున్నావు నువ్వు, తీసుకొని తిను అని శివ తనకు ఒక ప్లేట్ ఇస్తాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తినేస్తారు. ఐషు ప్లేట్లను తీసి సింక్లో వేస్తుంటే ఐషు వదిలే, రేపు మెయిడ్ వస్తుంది అని అంటాడు. ఇంకా వెళ్ళి సోఫాలో కొంచెం సేపు కూర్చొని రంజిత్తో ఇద్దరూ మాట్లాడి ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు లేచిన ఐశ్వర్య ఫోన్‌లో టైం చూసి అమ్మో! ఇంత మత్తుగా నిద్ర పట్టేసిందేంటి అని అనుకుంటూ ఫాస్ట్‌గా డోర్ తీసుకొని బయటకు వెళ్ళేసరికి శివ ఫోన్ చూస్తూ కాఫీ తాగుతూ ఉంటాడు. ఐసు రావడంతో ఏంట్రా అంత కంగారు? అది అన్నయ్య, బాగా నిద్ర పట్టేసిందిరా. అయినా ఇప్పుడు నువ్వు త్వరగా లేచి ఇంటర్వ్యూకి వెళ్ళాలా ఏంటి? ఈ 2 డేస్ నీకు హాలిడేసే కదా. ఏదో సరదాగా నీకు సుటి చూపిద్దాం అనుకున్నా. స్లోగా వెళ్ళినా మనల్ని ఎవరూ ఏమీ అనరు ఓకేనా? లంచ్ బయటే చేసి ఈవినింగ్ వరకు అన్నీ చూసుకొని వద్దాం. ఓకేనా? కంగారు పడకు. కాఫీ ఇవ్వనా? వద్దన్నయ్య. థాంక్స్. అదేంటి మన ఇంటి దగ్గర 6కే లేవాలి. తెలుసు కదా నాన్న గురించి. అది అలవాటైపోయింది. 8 అయ్యేసరికి భయం వేసింది. సరే కాఫీ తాగు. బ్రష్ చేశావా? లేదు. వెళ్లి చేసొస్తా. సరే అని నవ్వుతూ శివ తనకొచ్చిన మెయిల్స్‌ని చెక్ చేస్తూ ఉంటాడు. ఒక అరగంటకి లేచి టిఫిన్ ప్రిపేర్ చేయడానికి కిచెన్‌లోకి వెళ్తాడు శివ. ఐశ్వర్య ఫ్రెష్ అయ్యి వస్తుంది. బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని హెయిర్‌కి చిన్నగా క్లిప్ పెట్టి వదిలేస్తుంది. కళ్ళకు ఐలైనర్, చిన్న స్టోన్ స్టిక్కర్ పెట్టి, ఒక చేతికి వాచ్, ఒక చేతికి బ్రాస్లెట్‌ని పెట్టి, మెడలో చైన్ వేసుకొని మొత్తానికి భువి నుంచి దిగివచ్చిన దేవకన్యలాగా ఉంటుంది ఐశ్వర్య. హాల్‌లో శివ కనిపించకపోయేసరికి తన రూమ్ డోర్ కొట్టబోయి కిచెన్‌లో సౌండ్ అవ్వడం వల్ల కిచెన్‌లోకి వెళ్తుంది. అక్కడ శివ దోసలు ప్రిపేర్ చేయడం చూసి అన్నయ్య, నీకు దోసలు వేయడం కూడా వచ్చా? ఆ! వచ్చావా అని ఐసుని చూసి వావ్! ఎంత క్యూట్‌గా ఉన్నావో. బాబాయ్ వాళ్ళు నీకు కరెక్ట్ నేమే పెట్టారు. ఏంటి ఈరోజు నా నామజపం స్టార్ట్ చేశావు? అది నిజంరా, నా దిష్టి తగిలేలా ఉంది. ఈ బేబీ పింక్ కలర్ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా ఉన్నావు నువ్వని బుగ్గగిల్లుతాడు. ఐసు నవ్వుతూ నీకు వంట చేయడం వచ్చా? వంట అని పెద్ద పేరొద్దు కానీ ఏదో దోస, ఇడ్లీ, రైస్ ఇంకా కాఫీ, ఎగ్ కర్రీ ఇలా చిన్న చిన్నవి వేస్తానంతే. కానీ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నువ్వే చెప్పాలి అని కాఫీ చేతికిస్తాడు. సరే అన్నయ్య అంటుంది. తాగుతూ ఉండు. ఈలోపు టిఫిన్ రెడీ అయిపోతుందని చెరో 2 దోసలు హాట్ బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో ఉన్న అల్లం చట్నీ తీసి బయట పెట్టి ఐసు వైపే చూస్తాడు. ఐసు కాఫీ సూపర్ అని చేత్తో సైగ చేసి చెప్తుంది. పర్వాలేదు, మా వదినెవరో గాని చాలా లక్కీ అని అంటుంది. మీ వదిన వచ్చాక కూడా ఇలా వంట చేయమంటావా ఏంటి నన్ను? ఇప్పుడంటే నేనొక్కడినే కాబట్టి చేస్తున్నా. నాకసలు వంటలు రావనే చెప్తాను. హహ! అని ఐసు నవ్వుతుంది. ఏ రాక్షసి! నువ్వు చెప్తావా ఏంటి కొంపదీసి? అని చెవి మెలిపెడతాడు శివ. కాదు కాదు. ఇప్పుడు ఇలా అన్నవాళ్ళే రేపు పూసగుచ్చినట్టు గొప్పకి అన్నీ చెప్తారమ్మా. చూద్దాంలే, ముందు టిఫిన్ చేద్దాంరా అని 2 ప్లేట్స్‌లో దోసలు వేసి అల్లం చట్నీ వేసిస్తాడు. ఐషు దోస నోట్లో పెట్టుకొని వావ్! చాలా బావుంది. అల్లం చట్నీ పెద్దమ్మిచ్చిందా? ఆ! వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది కదా! అన్నయ్య, లైఫ్‌లో సెటిల్ అయిపోయావు కదా! మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు? ఏ నేనిలా ప్రశాంతంగా ఉండడం నీకు నచ్చలేదా? అబ్బో! నిజం చెప్పు, ఎవరైనా ఉన్నారా ఏంటి? అని సైగ చేస్తుంది ఐశ్వర్య. అమ్మా తల్లి, నాకెవరూ లేరు గానీ నువ్వేంటి ఇంకా ఆ అబ్బాయినే ఇష్టపడుతున్నావా? ఇష్టపడట్లేదు. ప్రాణం అయిపోయాడని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది ఐశ్వర్య. ఎప్పుడైతే తను ఆ క్షణంలోనే నన్ను కాపాడాడని తెలిసిందో నేనప్పుడే ఫిక్స్ అయిపోయా. తను నా ప్రాణమని. అబ్బా! ఫీల్ అవ్వకు అని కళ్ళు తుడుస్తాడు. తన కోసమే కదా నువ్వు ఇప్పుడు ఇక్కడికొచ్చింది. అవును కానీ అన్నయ్య, నాకు తను కనిపిస్తాడంటావా? నీ ప్రేమ స్వచ్ఛమైందిరా. గ్యారంటీగా నీకు కనిపిస్తాడు. కానీ నువ్విప్పుడు అస్సలు తనకు గుర్తున్నావా? ఎలారా అంతలా హోప్స్ పెట్టుకున్నావు? అది కాదురా! నువ్వు తన మీద అన్ని హోప్స్ పెట్టుకున్నావు కదా! తనకు నువ్వసలు గుర్తుండకపోతే? ఒకవేళ గుర్తున్నా తనకు పెళ్లి గాని అయిపోయుంటే? ఐసు కళ్ళల్లో అప్పటికే కన్నీళ్లు స్టార్ట్ అయిపోయాయి. ఏం చేస్తావు? నేను నిన్ను ఈ ప్రశ్నలు అడిగి నిన్ను బాధ పెట్టాలని కాదురా! ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే అప్పుడు నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలని నిన్ను ప్రిపేర్ చేస్తున్నా అని భుజం మీద చెయ్యి వేస్తాడు. నీకు నీ మనసుకి ముందే అది అలవాటు చేసుకోవాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి కానీ వస్తే నువ్వు వీక్ అవ్వకూడదని, ఆ సిట్యుయేషన్‌లో ఎటువంటి రాంగ్ డెసిషన్స్ నువ్వు తీసుకోకూడదని నేనైనా, రంజిత్ అయినా కోరుకునేది.
ఎటువంటి పరిస్థితుల్లో అయినా రంజిత్ ఎలా నీకు హెల్ప్‌గా ఉంటాడో, నేను కూడా నీకే హెల్ప్ కావాలన్నా నా నుంచి నీకు ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది సరేనా అంటాడు. అప్పటి వరకు ఎంతో శ్రద్ధగా, ఎమోషన్‌గా విన్న ఐసు కళ్ళనీళ్లతో చాలా చాలా థాంక్స్ అన్నయ్య అని చిన్నగా హగ్గిస్తుంది. కొట్టానంటే అని చెయ్యెత్తి ఇంకొకసారి థాంక్స్. సారీ ఇలాంటి వర్డ్స్ నీ నుంచి నాకు వినిపిస్తే చెప్తున్నా బాగోదు. యూ ఆర్ మై క్యూట్ చబ్బీ ప్రిన్సెస్ నీకు తెలుసు కదా! అని నుదుటి మీద ముద్దు పెడతాడు. కళ్ళు తుడుచుకుంటూ నిజం చెప్పన్నయ్య రంజిత్ నువ్వు కావాలనే ఇదంతా ప్లాన్ చేశారు కదా! అదే నన్నిక్కడికి తీసుకురావడం. నాకిలా క్లాస్ ఇవ్వడానికి, అదే ధైర్యం, జాగ్రత్తలు చెప్పడానికి కదా! హహ! అని నవ్వుతూ నా సిస్టర్ మరీ అంత అమాయకురాలు కాదని నిరూపించావు. నిజమే అది కూడా ఒక కారణమే. ఇంకా సిటీ చూపించాలని కూడా. నా చెల్లెలెప్పుడు బయటకొచ్చింది లేదు కదా! వాళ్ళ ఇంటిని వదిలి. అది కూడా హైదరాబాదొచ్చింది. మరిప్పుడు నేను కాకపోతే ఇంకెవరు చూపిస్తారు? ఈ రాకుమారి వెతుకుతున్న తన రాజకుమారుడు దొరికే వరకు నాకు, రంజిత్‌కి తప్పదు కదా ఈ బాధలు అని బుగ్గలు గిల్లుతాడు. సరే ఇంక స్టార్ట్ అవుదామా అని డోర్ లాక్ చేసొచ్చి బైక్‌లో స్టార్ట్ అవుతారిద్దరు. అభి ఇంటికి వెళ్ళాక పిల్లల్ని మంచంపై పడుకోబెట్టి తను మధ్యాహ్నం నైట్ షూట్ ఉందని చెప్పడంతో శ్యామల రమ్యని పిలిచి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరి ఈవినింగ్ కల్లా వచ్చేస్తానని మరీ శ్యామలకు చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. రెడీ అయ్యి కిందకు వెళ్తే బాబు డిన్నర్ అని శ్యామల అంటే, వద్దు స్టమక్ ఫుల్‌గా ఉందని పిల్లల జాగ్రత్త అని చెప్పి, పిల్లల్ని ఒకసారి చూసుకొని మధుతో పాటు బయలుదేరతాడు. ఐసు ముందు గుడికి వెళ్దామని అడిగిందని ముందుగా పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లి, అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని, తర్వాత బిర్లా మందిర్ చూసుకొని అప్పటికే మధ్యాహ్నం 2 అవ్వడంతో ఐసుకి ఆకలి వేయడంతో ఒక మంచి రెస్టారెంట్‌లో భోజనం చేసి బయటకొస్తారు. అమ్మో! అన్నయ్య మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే ఇప్పుడు 3 అయింది. ఇప్పటికే 2 ప్లేసెస్ మాత్రమే చూసామా? ఇలా అయితే 2 డేస్ ఏం సరిపోతాయి? 1 వీక్ అన్నా స్పెండ్ చేయాలి. సరే అయితే ఇప్పుడెక్కడికి వెళ్దాము నువ్వే చెప్పని ఐసూని అడిగితే, చార్మినార్‌కి వెళ్దాం. అక్కడ స్ట్రీట్ షాపింగ్ బావుంటుందంట. అవునా! నీకెలా తెలుసు? ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్‌లో ఇవే ఎక్కువగా చూపిస్తున్నారు. ఎక్కువ ట్రెండింగ్‌లో కూడా ఉన్నాయని అలా తెలుసు. అవునవును. ఇవొచ్చాక ఎక్కడ ఏది పాపులరో అందరికీ తెలుస్తున్నాయి. ఒకంత ఇది మంచిదేలే. అయినా నువ్వు తాజ్‌మహల్ తీసుకెళ్ళమంటావేమో అని అనుకున్నాను. నీ లవ్‌కి కూడా గుర్తుగా అలాంటివేమన్నా కట్టే ప్లాన్‌లో ఉన్నావేమో అని. అందుకే నిన్నడిగా అని నవ్వుతాడు. అన్నయ్య నిన్ను అని నీకు, రంజిత్‌కి అసలు నా ప్రేమంటేనే నమ్మకం లేదు. కానీ చూస్తూ ఉండండి. దాన్ని నేనెలా సక్సెస్ చేసి నా ప్రేమ నిజమైందని నిరూపించుకుంటాను అని చిరుకోపంతో మూతి బిగబట్టి చెప్తుంది. అమ్మా తల్లి! ఇప్పుడు నువ్వు అలగకు. నేనేదో సరదాగా అన్నా కానీ బండెక్కు. చార్మినార్‌కి వెళ్దామని శివ అంటే, అలా రా దారికని నవ్వుతూ బైకెక్కి స్టార్ట్ అవుతారు. ఒక గంటకు చార్మినార్‌కి వెళ్లి, అక్కడ దిగగానే అక్కడ వ్యూ అంతా చూడగానే ఫేస్ వెలిగిపోతుంటే సూపర్ ఉంది కదా! అని శివను చూడగా, నీకు బానే ఉంటుంది. ఇక్కడ ఇన్ని షాప్స్ చూస్తుంటే నాకే భయంగా ఉంది. నువ్వు ఇప్పుడప్పుడే బయటకొస్తావా అని భయం నిండిన ఫేస్‌తో చూస్తాడు. నాకు తెలుసు నువ్విక్కడికి ఎన్నో సార్లు వచ్చుంటావని. నీకిక్కడ ఇన్ని షాప్స్ ఉంటాయని ముందే తెలుసు. నువ్వు నన్ను ఏడిపించడానికి ఇలా అంటున్నావని నాకు తెలుసులే కానీ ముందు నడు. చార్మినార్ చూద్దాం. తర్వాత షాపింగ్ చేద్దాం అని చెయ్యి పట్టి లాగుతుంది. సరే అని నవ్వుతూ వెళ్లి చార్మినార్ చూసి అక్కడ కొన్ని పిక్స్ దిగి బయటకొస్తారు. అక్కడ అన్ని షాప్స్ చూస్తూ తనకు నచ్చినవి, అవసరమైనవి మాత్రమే తీసుకుంటూ కొన్నింటిని ఇష్టంగా చూస్తూ ఉంటుంది. అక్కడ మట్టి గాజులు కనిపిస్తే అటుగా వెళ్లి కింద కూర్చొని గాజులు తన చేతికి వేసుకొని చూస్తూ నచ్చినవి తీసుకుంటూ ఉంటుంది. అదే టైంకి మన అభి షూటింగ్ కంప్లీట్ చేసుకొని చార్మినార్‌కి కొంచెం దూరంలో విజయ్ షూటింగ్ ఉండడం వల్ల తనను మీట్ అవ్వడానికి వెళ్తాడు. అదే రూట్‌లో వెళ్ళడంతో ఆ స్ట్రీట్ అంతా ఫుల్ రష్‌గా ఉండడంతో కార్ స్లోగా వెళ్తుంటే ఆ షాప్స్ అన్నిటిని డోర్ గ్లాస్ నుంచి చూస్తూ ఒక గాజుల షాప్ దగ్గర తన చూపు పడుతుంది. ఒక అందమైన చేతులు రెడ్ నెయిల్ పాలిష్‌తో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకొని చాలా అందంగా ఉంటే తన చేతి మీద ఉన్న పుట్టుమచ్చ దగ్గర అభి చూపు ఆగిపోతుంది. ఆ పుట్టుమచ్చను చూస్తుంటే తనకెక్కడో చూసినట్టు అనిపిస్తుంటే గుర్తు చేసుకుంటూ ఫేస్ కనిపిస్తుందేమో అని చూస్తాడు. కానీ కింద కూర్చొని ఉండడం వల్ల గొడుగు కింద తన ఫేస్ కనిపించదు. ఇంకలా కారు ముందుకు వెళ్ళిపోతుంది. ఆ ఆలోచనలో ఉండగానే లొకేషన్ రావడంతో తన ఆలోచనలు పక్కన పెట్టి కారు దిగుతాడు. తనకు ఆ టైంలో తెలియదు కదా! తన జీవితాంతం పట్టుకోవాల్సిన చేతులు అవేనని. అవే చేతులు తన చేతుల్ని పట్టుకొని తనను, తన పిల్లల్ని కూడా ముందుకు తీసుకెళ్తాయని. ఇంక ఐసు తనకు కావాల్సిన గాజులు తీసుకొని ఇంక వెళ్దామా అని శివని అడుగుతుంది. టైం 7 అవ్వడంతో పర్వాలేదు త్వరగానే అయిపోయిందని నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేసి ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర వ్యూ చాలా బావుంటుంది. అది చూసి డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదామని శివ అంటాడు. సరే అని ఐసు బైక్ ఎక్కుతుంది. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ హడావిడిగా ఉండడంతో శివ బండి స్లో చేసి అక్కడ ఏం జరుగుతుందని అడగగా షూటింగ్ అని చెప్పడంతో అది విజయ్ డైరెక్టర్ అని తెలియడంతో శివ ఆనందంగా ఐసుతో "ఐసు షూట్ వెళ్లి చూసొద్దామా? విజయ్ డైరెక్టర్ అంట" అని అంటుంటే "అబ్బా! ఇప్పుడు ఈ తలకాయ పోటు అవసరమా? నీకు తెలుసు కదా నాకు సినిమాలవి నచ్చవని. ప్లీజ్ అన్నయ్య వెళ్ళిపోదామని" ఐసు అంటుంది. "నిజమే నీకు సినిమాలవి నచ్చవు. నాకు తెలుసు కానీ విజయ్‌ని చూద్దాం. వాళ్ళది మన ఊరే. వాళ్ళ నాన్నగారు పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. కానీ వాళ్ళకిప్పటికీ అక్కడ ఇల్లుంది. చిన్నప్పుడు మన ఊరు కూడా వచ్చేవాడు. ఇప్పుడంటే బిజీ వల్ల రావట్లేదు. నువ్వు కూడా చిన్నప్పుడు జాతరకు మన ఊరొచ్చినప్పుడు తనని చూసావు కదా! మనందరం కలిసి ఆడుకునేవాళ్ళం. నీకు గుర్తులేదేమో కానీ
నేను తనకు తెలుసు. మన ఊరి గ్రూప్ మెసేజెస్‌లో చాట్ చేస్తూ ఉంటాడు. ప్లీజ్ ఒక్కసారి వెళ్లి మాట్లాడేసి వస్తాం అంతే అని అడిగేసరికి, సరే నువ్వు అన్ని సార్లు అడిగితే నేనెందుకు కాదంటాను అని లోపలికి వెళ్తారు. అభి కూడా ఒక అరగంట ముందే వెళ్ళడం వల్ల విజయ్ అప్పుడే తనకు షార్ట్ అవ్వడంతో అక్కడికి వచ్చిన అభిని చూసి నవ్వుతూ వెళ్లి హగ్ చేసుకొని, ఇలా వచ్చావేంటి? నాతో ఏమైనా పనుందా? ఏ పని ఉంటేనే రావాలా? అని మనసేం బాలేదురా! అందుకే నీతో కొంచెం సేపు మాట్లాడి వెళ్దామని వచ్చా. సరే ఏమైందిరా? నిన్న ఆంటీ మాటలకేమైనా అని అంటుంటే అప్పుడే విజయ్ పిఏ వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి మీ ఊరు నుంచంట శివ అనే అబ్బాయి వచ్చాడు సార్ అని చెప్తాడు. శివనా అని అభి వైపు చూసి రేయ్ ఒక 10 మినిట్స్ రా చాలా రోజులైంది తనని చూసని విజయ్ అంటే, సరే ఏడు అని విసుగ్గా చెప్పి తన ఫోన్‌లో మునిగిపోతాడు. సరే తీసుకొనిరా అని అంటాడు. పిఏ శివ దగ్గరికి వెళ్లి విజయ్ సార్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అని చెప్పగా ఇద్దరు లోపలికి వెళ్తారు. అలా వెళ్తుంటే ఐసుకి మళ్ళీ గుండె దడగా స్టార్ట్ అవుతుంది. అక్కడ అభి కూడా ఇలాగే ఫీల్ అవుతాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఐషుకి అక్కడ వాతావరణం అంతా చూసి ఆ గందరగోళం అంతా నచ్చక అన్‌ఈజీగా ఉండేసరికి అన్నయ్య అని శివని పిలుస్తుంది. నేనిక్కడే ఉంటాను. వెళ్లి మాట్లాడేసొచ్చేయి. ఉప్చ్ ఐషు జస్ట్ మాట్లాడేసి వచ్చేద్దాం రా. లేదన్నయ్య నాకీ వాతావరణం అది నచ్చలేదు. కొంచెం తలనొప్పి కూడా వస్తోంది అనేసరికి సరే అయితే జస్ట్ 10 మినిట్స్‌లో వచ్చేస్తాను శివ లోపలికి వెళ్తాడు. అక్కడ విజయ్‌ని చూసి విజయ్ గారు అని శివ పిలిచేసరికి అభి, విజయ్ ఇద్దరూ అటువైపు చూస్తారు. విజయ్ వెంటనే వచ్చి హాయ్ శివ హౌ ఆర్ యూ? ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. ఏం చేస్తున్నావు? మన వాళ్ళందరూ బానే ఉన్నారు కదా! అని అడుగుతాడు. శివ నవ్వుతూ మీరేం మారలేదు. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అవునా! అదేంటప్పుడు నేను చిన్నగా ఉండేవాడిని. ఇప్పుడు పెరిగాననుకుంటున్నానే అని తనను తాను చూసుకుంటాడు విజయ్. ఆహా! అదే అంటున్నా. అప్పుడెలా జోక్స్ వేసేవారు, ఇప్పుడు అలాగే ఉన్నారని నవ్వుతాడు. సరే ఆ సార్ గారు ఈ గౌరవాలు తగ్గించు. మన ఫ్రెండ్స్ కదా! ఈ గౌరవాలవేం వద్దు కానీ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మీరు పెద్ద డైరెక్టర్ కదా! ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా! అంత లేదులే. నార్మల్‌గానే విజయ్ అని పిలువు. మన వృత్తి మన మీద గౌరవం పెరిగేలా ఉండాలి కానీ మన వాళ్ళ దగ్గర ప్రేమ, చనువు తగ్గేలా కాదు. అప్పుడే అక్కడ అభిని చూసి శివ హలో అభి గారు. వావ్! నేను మీకు పెద్ద అభిమానినని తనను తాను పరిచయం చేసుకుంటాడు. అభి కూడా నవ్వుతూ మాట్లాడతాడు. ఇంక నేను వెళ్తాను సార్ అనంటే, అదేంటి ఇప్పుడే కదా వచ్చావు కూర్చో. లేదు సార్ ఇటు వెళ్తుంటే మీ షూట్ అని తెలిసి మాట్లాడదామని వచ్చాను సార్. మళ్ళీ సార్ ఓహ్! సారీ విజయ్ బయట నా చెల్లి వెయిట్ చేస్తుంది. అవునా తనని కూడా లోపలికి తీసుకురాలేకపోయావా? నేను అలాగే అనుకున్నాను కానీ తనకు సినిమాలవి ఇష్టం ఉండదు. కొంచెం నా బలవంతంపై వచ్చింది. కానీ ఈ వాతావరణం అది తనకు నచ్చలేదు. అందుకే బయట ఆగిపోయింది. అప్పటి వరకు ఫోన్‌లో మునిగిపోయిన అభికి ఆ మాట వినగానే ఒక్కసారిగా తల పైకెత్తి శివను తనకు వెనకాలగా దూరంగా ఎవరైనా ఉన్నారేమో అని చూస్తాడు. కానీ ఎవరు ఉండకపోయేసరికి ఒక క్షణం మనసు బాధపడింది. అది ఎందుకో తనకే తెలియదు. నిజంగానా ఈ రోజుల్లో కూడా సినిమాలవి నచ్చని వాళ్ళు ఉంటారా? వెరీ ఇంట్రెస్టింగ్. సరే నేనే వస్తాను ఒకసారి అని ముందుకు వెళ్తూ వెనక్కి తిరిగి అభి ఫోన్‌లో ఏదో సీరియస్‌గా చూస్తుండడంతో శివతో మాట్లాడుకుంటూ వెళ్తాడు. ఐషు అన్నయ్య ఇంకా రాలేదేంటి? అని వెయిట్ చేస్తూ ఉండగా ఐసు అని పిలవడంతో ఇటువైపు తిరుగుతుంది. విజయ్ తనని చూసి ఎంత పద్ధతిగా ఉందో అచ్చం లక్ష్మీదేవిలాగా ఉంది. అయినా ఈ రోజుల్లో కూడా ఈళ్ళంత పద్ధతిగా ఉంటారా? ఐసు ఈయనే విజయ్ గారు అని శివ చెప్పగా ఆయన్నొకసారి చూసి నమస్తే అని నమస్కారం చేస్తుంది. విజయ్ తనే నా చెల్లి ఐశ్వర్య. నిన్నే ఊరు నుంచొచ్చింది. ఇంజినీరింగ్ చదువుతోంది. ఇక్కడే ఎస్ఆర్‌కే కాలేజీలో జాయిన్ అయింది. ఓహ్! అవునా! అని మీరు సినిమాలు చూడరా? లేదండి చిన్నప్పటి నుంచి అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ టీవీలో ప్రోగ్రామ్స్ అవి చూస్తుంటాను అప్పుడప్పుడు. సరే ఈసారి నా మూవీ చూడడానికి ట్రై చేయండి. మనసులో మన అభి కరెక్ట్ జోడీ అనుకుంటాడు. సరే అండి అంటే నన్నండి అక్కర్లేదు విజయ్ అని పిలవచ్చు. శివ చెప్పాడు. చిన్నప్పుడు మనమంతా కలిసే ఆడుకునేవాళ్ళమని. సో విజయ్ అని పిలువు. విజయ్ అలా అనగానే శివ వైపు చూస్తుంది. తను శివ వైపు చూడడం చూసి నవ్వుకుంటాడు. విజయ్ సరే ఇప్పటికే మీకు చాలా టైం వేస్ట్ అయి ఉంటుంది. బాయ్. ఓకే బాయ్ అని ఇద్దరు స్టార్ట్ అవుతారు. నవ్వుకుంటూ స్పాట్‌కొస్తాడు విజయ్. తననలా చూసి అయిందా మీ ఊరు వాళ్ళ మీటింగ్? అసలు ఈ రోజుల్లో కూడా ఉంటారా ఇలాంటి అమ్మాయిలు? ఎవరు? ఐశ్వర్య. అదే శివ సిస్టర్‌రా ఎంత ట్రెడిషనల్‌గా ఉందో. అసలు షేక్ హ్యాండ్ ఇస్తే నమస్తే చెప్తోంది. సో నైస్ అని ఎవరింటికి కోడలుగా వెళ్తుందో గానీ చాలా లక్కీ ఆ ఫ్యామిలీ. ఆ మాటకు అభి చురుగ్గా విజయ్‌ని చూసి 10 మినిట్స్ పరిచయానికే ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని డిసైడ్ చేసేస్తావా అని మనసులో ఐశ్వర్య అని తలుచుకోగానే మనసు హాయిగా అనిపించింది. సరే నేనింక స్టార్ట్ అవుతాను. మళ్ళీ లేట్ అయితే పిల్లలు ఏడుస్తారని బయలుదేరతాడు. నువ్వొకసారి తనని చూస్తే నువ్వు అలాగే ఫీల్ అవుతావు. తను నీకు కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని దేవుడా నా విష్‌ని నిజం చెయ్యి అని మనసులో అనుకోని తను స్పాట్‌కి వెళ్ళిపోతాడు. ఇంకా ఐసుకి అన్‌ఈజీగా ఉండడం వల్ల డిన్నర్ చేసేసి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన అభికి పిల్లలు ఏడుస్తూ ఉండడంతో ఫాస్ట్‌గా పిల్లల రూమ్‌కి వెళ్ళేసరికి అక్కడ పిల్లలు తప్ప ఎవరూ లేకపోవడంతో అద్విని ఎత్తుకొని ఒక్కసారిగా కోపం వచ్చి రమ్య అని గట్టిగా పిలుస్తాడు. అందానికి మెరుగులు దిద్దే పనిలో ఉన్న రమ్య అభి పిలుపుకి గబగబా పరిగెత్తుకొచ్చి అభి ఎదురుగా ఆయాసపడుతూ నిలబడుతుంది. అదే టైంలో శ్యామల కూడా వస్తుంది. అభి పిలుపుకి పిల్లల్ని వదిలేసి ఎక్కడికెళ్ళావు? వాళ్ళు ఏడుస్తుంటే వినిపించట్లేదా? ఇంకా స్నానం కూడా చేయించలేదు పిల్లలకి. అది పిల్లలకు భోజనం తేవడానికి కిచెన్‌లోకి వెళ్ళా అభి సార్. ఈలోగా ఏడుస్తున్నారని వణుకుతూ చెప్తుంది. శ్యామల పిల్లలకి టైంకి ఫీడింగ్ పెట్టాలని నీకు తెలీదా? అయ్యో బాబు! నేను తేవడానికి వెళ్ళా. తనని ఇక్కడ ఉండమని. నేను కిచెన్‌లోనే ఉన్నా మరి తను రాలేదు బాబు అని రమ్య వైపు అనుమానంగా చూస్తుంది. తన చూపులకు కంగారుగా
అయ్యో! నేనొచ్చాను పెద్దమ్మ అని ఏదో చెప్పేలోగా జస్ట్ షటప్ అని అరిచి, ఇంకొకసారి పిల్లల విషయంలో నెగ్లెక్ట్‌గా ఉంటే అస్సలు ఊరుకోను. అర్థమవుతుందా? అని అప్పటికే వాళ్ళపై అరవడం వల్ల ఏడుపు వేస్తూ ఉన్న అద్వైత్‌ని చూసి దగ్గరికి తీసుకొని వాళ్ళ వైపు కోపంగా చూసి, స్వయంగా తన పిల్లలకు తానే స్నానం చేయించి, భోజనం పెట్టి పిల్లల్ని పడుకోబెడుతూ అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలో ఒక్కసారిగా విజయ్ మాటలు గుర్తుకొచ్చి, ఐశ్వర్య అని అనుకోగానే పెదవులపై చిన్న నవ్వొస్తుంది. ఒక్కసారిగా మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. కథ ఇంకా ఉంది. మరి ఐశ్వర్య ప్రేమించింది ఎవరిని? మరి అతనెవరో తెలియకుండానే అలా ఎలా ప్రేమించింది? మరి అభికి ఎందుకు ఐశ్వర్య అనే పేరు వినగానే అంత సంతోషం వేసింది? అభికి, ఐశ్వర్యకి ఇంతకు ముందే పరిచయం ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.